హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. నిన్న మన్కాల్ 2కు సంబంధించి నేను ఒక వీడియో అయితే చేశాను. నైట్ కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి. అయితే కొద్దిగా మన్కాల్ 2కు సంబంధించి ఏదైతే కోర్టు కేసు జడ్జిమెంట్ ఉందో December 10th అని చెప్పేసి అది పోస్ట్ పోన్ అయిపోయింది. అది అలా మార్నింగ్ నైట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇది వచ్చేసి December 31st అయితే డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. కారణాలు ఏంటి, అలాగే మన్కాల్ 1కు సంబంధించి ఏంటి అనేది వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈ December 31st కేసు పోస్ట్ పోన్ కారణం కేవలం వచ్చేసి దీనికంటే ముందు ఏవైతే కేసులు ఉన్నాయో అవి కొంచెం వాదనలు లేట్ అవడం వల్ల దీనికి వచ్చే వరకు టైం అనేది సరిపోలేదు జడ్జి గారికి. దాని ద్వారా ఈ కేసు అనేది December 31st వాయిదా వేసామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. తర్వాత అక్కడ బెనిఫిషరీస్ మాట్లాడడం కూడా జరిగింది. ఆ వీడియో కూడా నేను మీకు నైట్ డిస్ప్లే చేశాను, మీరైతే చూసే ఉంటారు. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఒకసారి చూడండి. అయితే ఆ లింకులో వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది, మన్కాల్ 1కు సంబంధించి ఎలాంటి కేసులు లేవు అని చెప్పేసి. మరి అన్న ఇదివరకు గతంలో కేసులు ఉన్నాయని చెప్పి అన్నారు, కోర్టులో కేసు నడుస్తుందని చెప్పి అన్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనకున్న పూర్తి సమాచారం ఏంటంటే గతంలో రెండింటికి సంబంధించి కోర్టులో కేసు వేశారని చెప్పేసి మనం అడ్వకేట్ ద్వారా కూడా మనం వీడియోస్ అయితే మన ఛానల్ ప్లే అయితే చేసాం. అడ్వకేట్ మాట్లాడిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఓన్లీ మన్కాల్ 2కు మాత్రమే కేసులు ఉన్నాయి. లోకల్ బెనిఫిషరీస్ మాకు కూడా రిజర్వేషన్ కావాలి, మాకు కూడా 10% బెనిఫిట్ కావాలి అని చెప్పి కేసు వేయడం వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ అనేది అక్కడ ఆగిపోయింది. గృహప్రవేశాలు కానీ అలాగే మీటర్ వర్క్ కావచ్చు, మిగతా ఏవైతే పెండింగ్ వర్క్ అవి ఎలాంటి వర్క్స్ అయితే జరగట్లేదు, కోర్టు కేసు అయితే నడుస్తుంది. కాబట్టి మన్కాల్ 1కు సంబంధించి కోర్టులో ఎలాంటి కేసు లేదటండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు మీకు సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లియర్గా కనుక్కోండి. ఎందుకంటే కేసు లేకపోతే మీకు 100% ఇల్లు అనేది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఆర్డీఓ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ కలవండి. కలిసి అక్కడ వినతి పత్రాలు ఇవ్వండి. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత వారి నుంచి మీకు సానుకూలంగా స్పందన అయితే వస్తుంది. దాని తర్వాత అక్కడ మీటర్ వర్క్, వాటర్ వర్క్ ఏవైతున్నాయో అవన్నీ చేయించుకోవచ్చు. అలాగే మనకున్న ఇంకొక సమాచారం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రికల్ సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకున్న సమాచారం. మీరు ఎవరైనా అక్కడ బెనిఫిషరీస్ ఈ వీడియో చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అక్కడ ఏమైనా వర్క్ నడుస్తుందా లేదా. మనకున్న సమాచారం అయితే వర్క్ స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఎందుకంటే అది నేనున్న ప్లేస్కు చాలా లాంగ్ కాబట్టి అక్కడ మనకు సంబంధించిన వాళ్ళు ఫోన్లు కలవకపోవడంతో మనకు కొంచెం అక్కడ మన్కాల్ 1కు సంబంధించి కొంచెం డిస్టెన్స్ అనేది వచ్చింది. అందుకని చెప్పేసి వీడియో ద్వారా మీ ముందుకైతే మళ్ళీ వచ్చాను. నాకు వీలైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నా మెయిల్ ఐడి అబౌట్లో మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. నాకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా కూడా నాకు మెయిల్ ద్వారా మీరైతే సంప్రదించవచ్చు. గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు తెలిసిన వీడియో షేర్ చేయండి, దాని ద్వారా మరింత మందికి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఏదేమైనప్పటికీ కూడా ఈ మహంకాళి 2కు సంబంధించి December 31st వరకు అయితే వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే 100% ఇది బెనిఫిషరీస్కు అనుకూలంగా తీర్పు అయితే వస్తుందని చెప్పేసి మనము 100% నమ్ముతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అడ్వకేట్ కానీ అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% చెప్తున్నారు. 100% బెనిఫిషరీస్కి అనుకూలంగా కేసు వస్తుంది. త్వరలోనే వీళ్ళు గృహప్రవేశం కూడా చేసుకుంటారని చెప్పేసి మనకున్న పూర్తి సమాచారం. ఇదండి ప్రజెంట్ మన్కాల్ 1, మన్కాల్ 2కు సంబంధించి. అలాగే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.